హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, నైటీతో డిజైనర్ టాప్ కుట్టడం చూద్దామండి. ఓకేనా. చూడండి, నేనైతే హ్యాండ్స్కి క్లాత్ సరిపోలేదని పీసెస్ జాయిన్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇలా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతా పీస్ కట్ చేసుకున్నానండి. చూడండి, కింద అయితే ఇది కిందని బుట్ట పెట్టుకోవడం కోసం ఇవి పీసెస్ కట్ చేసుకోవాలండి. మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకొని ఖర్చులు కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ పీస్కి వచ్చేసి మనం హ్యాండ్ కట్ చేసుకున్న పీస్ని తీసుకొచ్చి ఇలా సెంటర్లో సెంటర్ కట్ అటు ఇంచు 1 ఇంచ్ అటు 1 ఇంచ్ ఇటుకి ఉండేటట్టు 2 ఇంచెస్ సెంటర్లో ఇలా 2-3 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. ఇలా మనం ఎంతైతే క్లాత్ ఉందో అంత క్లాత్ని కూడా సెంటర్లో ఇలా బుట్ట పెట్టుకోవాలండి. ఓకేనా. పెట్టుకుంటే మనకి చూడండి, సెంటర్లోనే పెట్టుకొని మిగతా మనం కింద క్లాత్ ఎంత ఉందో అంతవరకు ఈ క్లాత్ వస్తే మనం అంతవరకు బుట్ట పెట్టేసుకున్న తర్వాత కింద క్లాత్ వచ్చిన క్లాత్కి పై క్లాత్కి సమానంగా ఉంటే అక్కడి నుంచి కుట్టు వేసేసుకోవాలండి. ఓకేనా. వేసేసుకుంటే మనకి హ్యాండ్ చూడండి, కింద పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని ఇలా ఒక ఫోల్డింగ్ చేసి మనం కుట్టుకున్న కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టు దగ్గర వరకు పెట్టుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. వేసేసుకుంటే బుట్ట హ్యాండ్ రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇలానే సేమ్ రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే. పెట్టుకున్న తర్వాత మనం బాడీ పార్ట్లు తీసుకోవాలి. ఇలా నేనైతే ఇలా పీస్ని నెక్కి వేసుకుంటున్నానండి ఇప్పుడైతే, కానీ ఇది ఫ్యూజింగ్తో కూడా వేసుకోవచ్చు. ఓకేనా. ఇలా క్రాస్ పీస్ని తీసుకొని వేసుకుంటున్నాను. ఒకవైపు కుట్టేసుకున్న తర్వాత వేసుకుంటే నెక్ రెడీ అయిపోతుంది. ఓకేనా. ఇలా నెక్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి. అంటే బ్యాక్ సైడ్ మనకి రౌండే కదా పెట్టుకుంటాం ఎక్కువ. అలా వేసుకున్న తర్వాత ఇలా కట్టింగ్స్ పెట్టుకొని నెక్ అయితే తిరగేసుకోవాలి. ఇలా మనం వేసుకున్న పీస్ మీదే పడాలి కుట్టు. ఓకేనా. పీస్ మీద పడితే చూడండి, ఇలా పీస్ మీద పడాలి. పడిన తర్వాత ఇలా చూడండి, ఇలా నెక్ హెమ్మింగ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇలా మనం బాడీ పార్ట్ని తీసుకొని నెక్ షోల్డర్ దగ్గరికి సెంటర్ మడత పెట్టుకొని ఇలా డాట్స్ అయితే వేసుకోవాలండి కింద. ఓకేనా. రెండు పార్ట్లకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలానే డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ సెంటర్కి మడత పెట్టుకోవాలండి. ఓకేనా. మడత పెట్టుకొని ఇలా డాట్స్ రెండు వైపులా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి, వేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఓకే. షోల్డర్ జాయింట్ చూడండి, ఇలా నెక్ పీస్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఒకటి దానికి రెండోది ఇలా దాని మీద తెచ్చి పెట్టుకోవాలండి. ఓకేనా. ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా పెట్టుకుంటే నెక్ అదే షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. రెండు వైపులా అలానే జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హ్యాండ్ తెచ్చి ఇలా వేసుకోవాలండి. వేసుకుంటే తిరిగేసి వేయాలి. ఓకేనా. వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ ఉంటుంది అటు సైడ్ లోతు తీసుకోవాలండి. ముందుగా తీయను నేనైతే. ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత సెంటర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ కింద బుట్ట పెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ బుట్ట ఎటు సైడ్ పెట్టాము కుచ్చులు చూసుకొని అలా పెట్టేసుకోవాలండి. సెంటర్ దగ్గర నుంచి ఒకవైపు పెట్టుకొని ఇలా క్లాత్ సమానం మనకి బాడీ పార్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సరిపోతే కుట్టు వేసేసుకోవాలండి. సరిపోయేంత వరకు పైన కుచ్చులు పెట్టుకోవాలి. ఓకేనా. బుట్ట ఓకే. పెట్టుకున్న తర్వాత ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఓకేనా. మళ్ళీ ఇటు సైడ్ కూడా సేమ్ అంతే, అలానే బుట్ట పెట్టేసుకోవాలి. ఎంత క్లాత్ ఉందో అంత మనకి బాడీకి సరిపోయేంత వరకు, బాడీ పార్ట్కి ఈ హ్యాండ్కి సరిపోయేంత వరకు పెట్టుకొని మిగతాది మనం రెండిటిని జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా చూసుకోవాలండి, సరిపోయిందేమో లేదో అనుకొని చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. చేసేసుకుంటే మనకి హ్యాండ్స్ జాయింట్ అయిపోతాయి. ఓకేనా. రెండు హ్యాండ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకొని మనం ఒక సైడ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఓకేనా. ఒక సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ చంక దగ్గర నాట్ పెట్టుకుంటాం కదా, ఆ నాట్ వరకు కుట్టు వేసుకుంటూ ఇలాగ కిందకు వచ్చేసరికి 1 ఇంచ్ గ్యాప్ వరకు కుట్టు ఉండాలండి. ఓకేనా. ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అన్నీ ఒక 2-3 కుట్లు వేసుకుంటే మనకి సైడ్ ఓపెన్ చేసుకోవడం టైట్ అయినా ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా. ఓకే. ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడే జాయిన్ చేయాలండి. చేసిన తర్వాత చూడండి, మనము కింద జాయిన్ చేసుకోవడం కోసం పీస్ ఉంటుంది కదా పెద్దగా,
కట్ చేసుకుంటాం మనం బాడీ తర్వాత కింద పీసు. ఆ పీస్ని నైటీ కదా కొంచెం ఓపెన్ కుట్లు ఉంటే ఓపెన్ చేసుకొని ఇలా స్టిచ్చెస్ ఇలా మళ్ళీ ప్రిల్స్ పెట్టుకోవాలండి. కుచ్చులు మొత్తం అంతా చుట్టూ అలానే పెట్టేసుకోవాలి. ఓకేనా. ఒక సైడే నైటీ ఓపెన్ చేసుకొని ఇలా కుచ్చులు పెట్టేసుకుంటే బాడీ పార్ట్కి మనకి టాప్ అయితే రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత కింద మనం ఇప్పుడు కుచ్చులు పెట్టుకున్నాం కదా, ఆ పీస్కి కింద చూడండి ఈ పీస్ అయితే ఇలా ఒక మడత వేసుకొని ఈ పీస్ని 2 పీసులు తీసుకున్నాం కదా, ఆ 2 పీసులు ఇలా మడత వేసుకొని కుట్టుకున్న తర్వాత ఇలా జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులు పెట్టుకుని పై పీస్ ఉంది కదా, ఆ పీస్కి జాయిన్ చేయాలి. ఓకేనా. కింద ఇలా ఓపెన్ చేసుకోవాలండి. కుట్టు నైటీతో కుడుతున్నాం కాబట్టి ఓకేనా. ఓపెన్ చేసుకొని ఒక సైడ్ నుంచి ఇలా మనం చిన్న పీస్ ఏదైతే ఉందో తిరిగేసి వేసుకోవాలి. ఒరిజినల్ కలాలి. ఇలా అయితే మనం కుచ్చులు మళ్ళీ పెట్టుకొని ఈ పీస్ని కుచ్చులు పెట్టుకోవాలి. ఓకేనా. పెట్టుకుంటే మనకి టాప్ అయితే ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఇలా పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఓకేనా. నిలబడడం కోసం. తర్వాత ఇప్పుడు రెండో వైపు జాయిన్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజు బాడీ పార్ట్ కూడా రెండో వైపు నుంచి జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ ఒకవైపే జాయిన్ చేసుకొని మనం ఈ పీసులు జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కింద పార్ట్ని జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం రెండో వైపు కుట్టుకోవాలండి. ఓకేనా. కుట్టుకుంటే మనకి ఫ్రాక్ మోడల్ డిజైనర్ టాప్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం 2-3 స్టిచెస్ చూడండి. ఇలా డిజైనర్ టాప్ అయితే రెడీ అవుతుంది. ఈ టాప్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా. ఇలా నెక్ అయితే ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవాలి. ఓకేనా. చూడండి కింద ప్రిల్స్ వచ్చి చూడండి ఈ ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.